తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఈ రోజు నుంచి మొదలవుతోంది. ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా జరిగిన తొలి సమావేశాలు వాడివేడిగా సాగిన నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారింది. ఇక బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ చర్చపైన ఉంది. అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విమర్శల విషయంలో దూకుడుగానే ఉంది. బీఆర్ఎస్ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, వాటికి ప్రతిపక్ష నేతల కౌంటర్లు కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ రోజు ఉదయం 11:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతోంది. ఇక రేపు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు నడపాలి అనేది నిర్ణయిస్తారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్ పై సాధారణ చర్చ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు వారం నుంచి 10 రోజులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ శాంపుల్ గా 2 పథకాలను పట్టాలెక్కించింది. మిగతా వాటికి 100 రోజుల గడువు విధించింది. తాజాగా మరో 2 పథకాల అమలుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగతా పథకాల తక్షణ అమలు కోసం ప్రతిపక్షం పట్టుబడుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే కోర్టు సాకుగా చూపి కాంగ్రెస్ తప్పించుకుంటుందనేది వారి ప్రధాన ఆరోపణ. గ్యారంటీలు, వాటి అమలుపై కూడా సభలో రభస జరిగే అవకాశం ఉంది. ఇక సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టు, కాగ్, ధరణిపై నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఆర్ఎంబీ వ్యవహారం కూడా ఇటీవల రాజకీయ వివాదానికి కారణమైంది. మొత్తం మీద ఈ సమావేశాలు మరింత వాడివేడిగా సాగుతాయనే అంచనాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో తర్వాత మొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ నెల 10వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఇవాళ సభను ఉద్దేశించి శాసన మండలి ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగానికి సంబంధించి రేపు ధన్యవాద తీర్మానం పైన శాసన మండలిలో చర్చ జరుగుతుంది. ఎల్లుండి ఓటాన్ అకౌంట్ 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఆ తర్వాత 12వ తేదీ నుంచి ఈ బడ్జెట్ మీద ప్రసంగాలు మొదలవుతాయి. ఎన్ని రోజులు జరిగేదని ఇవాళ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ అయ్యి దీనికి సంబంధించి షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం ఉంది. శాసనసభ ఎన్ని రోజులు నడవాలి, శాసన మండలి ఎన్ని రోజులు నడవాలి నడిచే షెడ్యూల్ బిఎస్సి అనంతరం ఈ బిఎస్సికి సంబంధించిన ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ ప్రకారం సభకు సంబంధించి శాసన మండలికి సంబంధించి కార్యక్రమణ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కేఆర్ఎంబి అంశం ఉందో ఆ కేఆర్ఎంబి అంశం ఇవాళ ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీని మీద గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగానే నిన్న ఈఎన్సీ చీఫ్ మురళీధర్ అట్లాగే రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ల మీద ప్రభుత్వం వేటు వేసింది. ఈ రామగుండం ఈ కాళేశ్వరం సంబంధించి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో ఆ కుంగుబాటుకు సంబంధించి కూడా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. అట్లాగే కేఆర్ఎంబీ మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికే 2 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మరో 2 గ్యారంటీలని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఆ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం కానీ అట్లాగే 200 యూనిట్లకు లోపు గృహ అవసరాలకు ఫ్రీ కరెంట్ ఇచ్చే పథకాన్ని కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎల్పీ ఎన్నుకుంది. ఆయన ఈ సభకు ఇప్పటి నుంచి జరిగే ఈ సమావేశాలకు వస్తారా రారా అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఆయన ఈ కేఆర్ఎంకి సంబంధించి ఈ నెల 13వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాటు చూసుకుంటారా, లేకపోతే అసెంబ్లీకి వచ్చి ఈ కేఆర్ఎంకి సంబంధించి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికన్నిటికీ ఆయన వివరణ ఇస్తారనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఓవరాల్ గా 10 నుంచి 15 రోజుల పాటు అసెంబ్లీ జరపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ జరిగే బీఎస్సీ సమావేశంలో దీనికి సంబంధించి తుది షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.